హలో అండి. ఐయామ్ డాక్టర్ అను, నేలపాటి ఆయుర్వేద అండ్ ఫ్యామిలీ కోచ్. ఈరోజు మనం ఆడవారిలో ఎక్కువగా ఈ ప్రాబ్లం అనేది మనం చూస్తున్నాము. అదేంటి అనంటే హెయిర్ లాస్ ఎక్కువగా అయిపోతుంది. సో ఆడవారిలో అని కాదు, మగవారిలో కూడా ఉన్నింది. సో ఈ హెయిర్ ఫాల్ అనేది అసలు ఎందుకు వస్తుంది, అసలు ఇది ఎన్ని రకాలు ఉంటుంది అని మనం మాట్లాడుకుంటుంటే, హెయిర్ ఫాల్ అనేది మనకి 2 టైప్స్ ఆఫ్ హెయిర్ ఉంటుందండి. మనకి చూసుకుంటే హెయిర్ అనేది మనం ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన హెయిర్ ఉంటుంది. లైక్ దట్ ఆ హెయిర్ ఏంటి అంటే డ్రై హెయిర్ అండ్ ఆయిలీ హెయిర్. సో అంటే ఆయిలీ హెయిర్ అంటే మనము ఆయిల్ అప్లై చేయకపోయినా కూడా మనకి ఆయిల్ అప్లై చేసినట్లుగా అయిపోతుంది హెయిర్ అనేది ఒకటి. అండ్ కొంతమందికి కొంచెం ఆయిల్ ఒక రోజు అప్లై చేయకపోయినా, లేదు అంటే హెడ్ బాత్ చేసిన ఆ రోజు బాగుంటుంది. లేదు ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి వెంటనే వీళ్ళకి బాగా డ్రై అయిపోయి హెయిర్ అనేది చిట్లిపోయినట్లుగా రెడిష్గా అయిపోవడం, ఒక రకమైన జీవం లేని మనిషి ఎలా ఉంటారో, చెట్టు ఎలా ఉంటుందో అలా అయిపోతుంది హెయిర్. సో ఎప్పుడైనా మన స్కిన్కి, మన బాడీకి తేమ ఎంత అవసరమో మన హెయిర్కి కూడా సో మాయిశ్చరైజింగ్ అనేది చాలా చాలా అవసరం, తేమ అనేది అవసరం. సో అటువంటప్పుడు మన హెయిర్కి మనం అప్పుడప్పుడు హెయిర్ ఆయిల్స్ అప్లై చేస్తూ ఉండడం, పొల్యూటెడ్ ఎన్విరాన్మెంట్లోకి మనం వెళ్ళేటప్పుడు కానీ, లేదు అంటే అక్కడ ఎక్కువగా మనం బయట ఎక్స్పోజ్ అవుతున్నప్పుడు కానీ, ఆ పొల్యూషన్లో హెడ్కి క్యాప్స్ లాంటివి పెట్టుకోవడం అండ్ హెడ్ మసాజెస్ లాంటివి చేయించుకోవడం. సో శిరోద్కరం అంటారు మా ఆయుర్వేదంలో వచ్చేసి. అండ్ స్లీప్ కరెక్ట్గా ఉండేలా చేసుకోవడం, ఇటువంటివన్నీ మనం కరెక్ట్గా పెట్టుకుంటే మన హెయిర్ కూడా కరెక్ట్గా ఉంటుంది. ఎప్పుడైతే మనకి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయినా, అండ్ ఆడపిల్లల్లో చూసుకుంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్, పీసీఓఎస్లు ఉన్నా, థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నా, సో మేల్స్లో కూడా డయాబెటిక్ ఇష్యూస్ ఎక్కువగా ఉన్నా, లేదంటే క్యాన్సర్ ఇష్యూస్ ఎక్కువగా ఉన్నా, అండ్ మేల్స్లో కూడా హై టెస్టోస్టెరాన్ ఉంటున్నా ఈ ప్రాబ్లం అనేది ఉంటుంది. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఆడవారిలో, మగవారిలో నేను చెప్పినవి ఎవరికైతే ఉంటాయో సో వాళ్ళందరికీ ఈ హెయిర్ లాస్ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంటుంది. సో అందుకని వీటన్నిటిని మనం కంట్రోల్ చేసుకోవాలి అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ స్లీప్ని కరెక్ట్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఎక్కువగా ఆకుకూరలు తీసుకోవడం మనకు చాలా మంచిది. అండ్ మనకి కొన్ని సీడ్స్ అండ్ నట్స్ ఉన్నాయండి. ఆ సీడ్స్ అండ్ నట్స్ని కనుక మనం రెగ్యులర్గా తీసుకున్నట్లయితే మనకి ఈ హార్మోన్స్ కరెక్ట్ అవుతూ ఉంటాయి. అండ్ దానితో పాటు హెయిర్ ఫాల్ కూడా మనకి కంట్రోల్ అవుతుంది. ఆ సీడ్స్ ఏంటి అంటే మనకి చియా సీడ్స్, ఫ్లాగ్ సీడ్స్ అండ్ పంప్కిన్ సీడ్స్ అండ్ వీటితో పాటు వాల్నట్స్ అండ్ బాదము, ఇవన్నీ కనుక చక్కగా యాడ్ చేసుకొని డైలీ మీరు ఒక 50 గ్రామ్స్ అలా తీసుకున్నారనుకోండి, చాలా చాలా బాగుంటుంది. 50 గ్రామ్స్ కానీ, లేదంటే కనీసం అంతకన్నా కొంచెం తక్కువ క్వాంటిటీ కానీ తీసుకున్నట్లయితే మీకు ఈ హార్మోన్స్ అన్నీ కరెక్ట్ అవ్వడం, అండ్ మీకు బీపీ లెవెల్స్ కానీ, షుగర్ లెవెల్స్ కానీ, ఈ హార్మోన్స్ అన్నీ ఇంబ్యాలెన్స్ అయినా కూడా ఈ హార్మోన్స్ అన్నీ మీకు రెగ్యులరైజ్ అవ్వడం ఇలా జరుగుతూ ఉంటుంది. సో అందుకని ఇవన్నీ ఎక్కువగా తీసుకొని చక్కగా యోగా, మెడిటేషన్, ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తే ఈ హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. అండ్ ఈ హెయిర్ మీరు కొంచెం మాయిశ్చరైజ్ ఉండేలాగా చూసుకొని, హెయిర్ ఎప్పుడు తేమ ఉండేలా చూసుకోవాలి. అండ్ ఈ హెయిర్కి ఒక టిప్ చెప్తాను. అదేంటి అంటే చక్కగా మీకు కొబ్బరి నూనె దొరుకుతుంది కదండి, ఆ కొబ్బరి నూనెలో 1 స్పూన్ మెంతులు వేసుకోండి. సో మెంతుల్లో మనకి చాలా చాలా ఔషధ గుణాలు అనేవి ఉన్నాయి. సో మనకి మెంతుల్లో యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఉంటాయి. అండ్ దానితో పాటు మనకి ఏవైతే స్కాల్ఫ్లో ఉండే డాండ్రఫ్ కానీ, కొంత మనకి ఈ స్కాల్ఫ్ దగ్గర మనకి హెయిర్ ఉంటుంది కదండి, హెయిర్ గ్రోత్ అయ్యే దగ్గర మీకు లైక్ మనకి ఎలాగైతే మనకి అన్వాంటెడ్ ఫ్యాట్, బ్యాడ్ ఫ్యాట్స్ ఇలా ఉంటాయో, సో అది కూడా మనకి ఇక్కడ స్కాల్ఫ్లో కొంత అనేది ఉంటుంది. సో అవన్నీ కూడా మనకి ఈ మెంతులు అనేవి కరిగిస్తాయి. సో ఈ కొబ్బరి నూనెలో చక్కగా మెంతులు అండ్ దానితో పాటు మందారం ఇవన్నీ వేసుకొని చక్కగా మరిగించేసుకొని ఆ ఆయిల్ని మీరు వడకట్టేసేసుకొని అప్లై చేసుకున్న బాగుంటుంది. లేదు అంటే నీళ్ళల్లో మీరు చక్కగా మెంతుల పొడి అండ్ అలోవీరా ఉంటుంది కదా, సో అలోవీరా కూడా మిక్స్ చేసేసుకొని కొంచెం మనము హెయిర్కి అప్లై చేసుకునే విధంగా దాన్ని ఆ మిక్చర్ని మీరు రెడీ చేసుకొని కనుక అప్లై చేసుకుంటే మీకు స్కాల్ఫ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది, హెయిర్ లాస్ కంట్రోల్ అవుతుంది. అండ్ స్కిన్ కూడా కొంచెం మనకి తేమ ఉండేలా ఉంటుంది. అప్పుడు మనకి హెయిర్ కూడా
ఈ డ్రై హెయిర్ ఇలా లేకుండా చక్కగా స్మూతీగా, సిల్కీగా బాగుంటుంది. సో ఈ విధంగా హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఈ రెమెడీస్ మీరు ట్రై చేయండి. అండ్ దానితో పాటు ఆయిలీ హెయిర్ ఉంటుంది కదా కొంతమందికి. సో ఈ ఆయిలీ హెయిర్ ఉన్న వాళ్ళు ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి ఒబెస్ ప్రాబ్లం ఉందో లేదో అని చెక్ చేసుకోవాలి. కొంతమంది చాలా వెయిట్ ఉంటారు. ఆ వెయిట్ ఉన్న అమ్మాయిల్లో ఎక్కువగా మనం ఆయిలీ హెయిర్ అనేది చూస్తూ ఉంటాము. అంటే వీళ్ళకి బ్యాడ్ ఫ్యాట్స్, అన్వాంటెడ్ ఫ్యాట్స్ అనేవి, పనికిరాని కొవ్వులు అనేది ఎక్కువగా శరీరంలో ఉన్నాయని అర్థం. సో వాటిని కనుక బర్న్ చేసుకుంటే వీళ్ళ బాడీ కరెక్ట్ అవుతుంది, హెయిర్ ఆల్సో వీళ్ళకి కరెక్ట్ దారిలోకి వస్తుంది. సో ఇది హెయిర్ గురించి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, లేదు అంటే దీనికి ఏమైనా న్యాచురల్ టిప్స్ అండ్ రెమెడీస్ కావాలి అన్నా నా నెంబర్ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది. కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.